హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఒక్క దగ్గరికి వెళ్తున్నాం. ఆ ప్లేస్ వచ్చేసి కొరుట్లపేట మల్లన్న గుట్ట. మేము ఇప్పుడు ఆ గుట్ట దగ్గరికి వెళ్తున్నాము. ఆ గుట్ట చుట్టూ ఎక్స్ప్లోర్ చేస్తాము. అలాగే ఆ గుట్ట పైన ఎక్కడెక్కడ ఏముందో అది మొత్తం చూపిస్తాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కొరుట్లపేటలో మల్లన్న గుట్ట వీడియో యూట్యూబ్ లో ఇంతవరకు ఎవరు పెట్టలేరు. మేమే ఫస్ట్ టైం ఈ వీడియో తీసి పెడుతున్నాము. సో అందరూ తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేమైతే ఎండలో మల్లన్న దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినాం. చాలా కష్టపడి వీడియో తీసినాం. అందరూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోలు ఎంత అవుతుందా అని చాలా చిన్న తీర్చినాం. ఫ్రెండ్స్, మేము ఈరోజు ఒక ఆలయం దగ్గరికి వెళ్తున్నాము. ఆ ఆలయం వచ్చేసి శ్రీ దొంతురాల మల్లన్న స్వామి ఆలయము. అక్కడికి వెళ్ళడానికి పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. సో లేట్ చేయకుండా మనం ఆ ఆలయం దగ్గరికి వెళ్దాము. చూస్తున్న ఈ మెయిన్ రోడ్ అనేది కొరుట్లపేట నుండి మల్లారెడ్డిపేటకు వెళ్ళే దారి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఈ మట్టి రోడ్ చూసుకుంటే మనము వెళ్ళాల్సిన దారి ఇదే. అలాగే ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే కొరుట్లపేట, ఈ కొరుట్లపేట విలేజ్ దాటగానే మనకు లెఫ్ట్ సైడ్ లో ఒక మట్టి రోడ్ అనేది రోడ్ కనిపిస్తుంది. ఈ దారి అనేది మల్లన్న స్వామి దేవాలయానికి ఈనంగా కూడా వెళ్ళొచ్చు, కానీ ఈ రోడ్ అనేది చెరువుకు వెళ్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న ఇక్కడ ఒక క్రాసింగ్ అనేది ఉంటుంది. మెయిన్ ఈ క్రాసింగ్ వద్ద ఇంకొక రోడ్ ఉంటుంది. అసలు మనము మల్లన్న స్వామి దేవాలయానికి వెళ్ళాలంటే ఆ రోడ్ దగ్గర నుంచి వెళ్ళాలి. కాకపోతే నేను ఇక్కడ ఈ రోడ్ చూపించింది కొంచెము చెట్ల మధ్యలో నుంచి వెళ్తే చూడడానికి కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి ఇలా వెళ్దామని అనుకుంటున్నాను. కానీ ఎవరైనా వస్తే ఈ రోడ్ కాకుండా ఇంకా ముందుకు వెళ్తే అసలు రోడ్ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచే వెళ్ళాలి. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి చెరువులో నేను ఇక్కడ నుంచే వెళ్ళాలనుకుంటున్నాను. సో మీకు ఆ రోడ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. అక్కడ మనకు మల్లన్న స్వామి దేవాలయం సంబంధించిన బోర్డు కూడా ఉంటుంది. ఆ బోర్డు కూడా చూపిస్తాను మీకు. నేను చెప్పిన దారి అనేది ఈ దారి అసలు మనకు ముందు నుంచి ఉన్న దారి అనేది అక్కడ చూపెట్టిన దారి అనేది అది చెరువు దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ వాటర్ లేనప్పుడు. మీరు చూస్తుంది ఈ బోర్డు అనేది
తుంత్రాల మల్లన్న స్వామి గుట్ట ఆలయము. ఈ రోడ్ అనేది ఇంతకుముందు చిన్నగా ఉండేది, ఇప్పుడు పెద్దగా చేశారు. చూస్తున్న మెయిన్ రోడ్ అనేది మల్లారెడ్డిపేటకు వెళ్ళే దారి. ఇక్కడ ఒక పెద్ద క్రాసింగ్ ఉంటుంది. ఈ క్రాసింగ్ పక్కకే ఈ బోర్డు అనేది ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఈ రోడ్డు మల్లారెడ్డిపేట. నేనైతే బైక్ని వెనక్కి తీసుకుంటున్నాను, ఎందుకంటే మీకు ముందు చూపెట్టిన చిన్న రోడ్ ఏదైతే ఉందో చెరువు దగ్గర నుంచి వెళ్ళే దారి, సో ఆ దారి నుంచి నేను మల్లన్న స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ రోడ్ దగ్గరికి వచ్చాక కొంచెం మెల్లిగా కిందికి దిగాలి, ఎందుకంటే ఇక్కడ బాగా స్లోప్గా ఉంటుంది. అలాగే మొత్తం ఇది మట్టి రోడ్డు కాబట్టి బాగా స్పీడ్గా వెళ్ళకుండా స్లోగా రావాలి. అలా మనకు ముందు వెళ్ళిన కొద్దీ మట్టి అనేది ఇంకెక్కువ ఉంటుంది. బైక్లో వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి. మనం ఇలా వెళ్తున్న కొద్దీ రోడ్డుకు ఇరువైపులా స్టార్టింగ్లో ఖాళీ స్థలం లాగా ఉంటుంది, కానీ ఇంకొంచెం అలా ముందుకు వెళ్ళిన కొద్దీ మనకు పెద్ద పెద్ద చెట్లు అనేటివి వస్తాయి. అలాగే క్రాసింగ్లు కూడా బాగా ఉంటాయి, కాబట్టి ఈ మట్టి ఎక్కువ ఉండడం వల్ల ఈ క్రాసింగ్లో బైక్ మీద వచ్చేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి, ఇప్పుడైతే పెద్ద పెద్ద చెట్లు వచ్చినాయి. ఈ చెట్ల మధ్యలో నుంచి రోడ్ అయితే ఇలా ఉంటుంది. పిల్లలు ఈ చెట్లను చూసి అయితే మేము ఇందులో నుంచి నడుచుకుంటూ వస్తాము అని చెప్పారు. సరే అని చెప్పి వాళ్ళను బైక్ ఆపి కిందికి దించడం అయితే జరిగింది. చూడండి క్రాసింగ్ ఎలా అయితే ఉందో, ఇది మొత్తం టోటల్గా అయితే ఇక్కడ మట్టి బాగా ఉన్నది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఈ చెట్లను చూసి పిల్లలు అయితే మేము ఇందులో నుంచి నడుచుకుంటూ వస్తాము అని చెప్పారు. సో అందుకే వాళ్ళను బైక్ నుంచి కిందికి దించి వాళ్ళని అయితే ఇక్కడ నుంచి నడిపించడం జరిగింది. కానీ మొత్తం గుట్ట దగ్గర దాకా ఇలా రోడ్ అయితే లేదు, మట్టి రోడే ఉంది. చూడండి, మీకు కనిపిస్తున్న వాటరు అదే చెరువు. ఈ చెరువుని అప్ప సముద్రం అని కూడా పిలుస్తారు. ఇది వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉంటే ఈ రోడ్ నుంచి అయితే మల్లన్న స్వామి గుట్ట దగ్గరికి అయితే వెళ్ళలేము. మీకు కనిపిస్తున్న ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మల్లన్న స్వామి గుట్ట. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వాటర్ లేనప్పుడు మాత్రమే వెళ్ళవచ్చు. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మేము ఈ రోడ్ గుంటే వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మల్లన్న గుట్ట వెనుక సైడ్ అయితే ఉన్నాము. మనకి ఇప్పుడు ఒక రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు ఏంటిదంటే మీకు చూపెట్టాను కదా, బోర్డు ఉంటుంది చూడు, మల్లికార్జున స్వామికి దారి అని చెప్పి, అదే దారి ఇది. మనము చెరువు దగ్గర నుంచి వచ్చాము కాబట్టి మనం ఇప్పుడు ఆ రోడ్కి అయితే టచ్ అయ్యాము. ఇది వెనుక సైడు. ఇలా లెఫ్ట్ సైడ్లో ఈ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనము ముందుకెళ్తే మల్లన్న స్వామి ఆలయానికి అయితే వెళ్తాము.
వాళ్ళు ఉన్న గుట్ట చాలా బాగుంది. మనం అక్కడికి తొందరగా వెళ్ళాలి. వెళ్దాం. చూడండి, ఇది అయితే మల్లన్న గుట్ట అంత వ్యూ ఇది. ఇట్లా అయితే వెళ్ళాలి. ఇక్కడ కొంచెం గుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడైతే 2 రోడ్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కాకుండా ఇదే రోడ్ వరకు స్ట్రేట్కి వెళ్ళాలి, లెఫ్ట్ మాత్రం తిరగద్దు. ఫ్రెండ్స్, ఇక్కడి దాకా వచ్చాక ఇలా ముందుకు చూస్తే ఒక గుట్ట కనిపిస్తుంది. చూడండి, అక్కడ దూరంగా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఈ గుట్ట ఇది మొత్తం బండతో ఉంటుంది. ఈ గుట్ట పేరు వచ్చేసి దర్శాల గుట్ట. ఇక్కడ ఒక దర్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మల్లన్న గుట్ట ఆలయంకు ముందు సైడ్ వ్యూ ఇది. మనము ఆల్మోస్ట్ మల్లన్న గుట్ట స్వామి ఆలయం దగ్గర దాకా అయితే వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్ అనేది ముందు సైడు. ఈ రోడ్డు మీకు ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు, చాలా చిన్నగా ఉండేది. ఈ మధ్య ఈ రోడ్ని పెద్దగా చేసి పైన ఆలయం వద్ద దగ్గర కూడా ప్రదక్షిణ చేయడానికి రోడ్డు పెద్దగా చేశారు. అది మీకు ముందు చూపిస్తాను. ఇక్కడ ఒక బోరింగ్ అయితే ఉంది. పిల్లలు దాంట్లో వాటర్ వస్తున్నాయో లేదో చెక్ చేశారు, కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా అందులో నుంచి వాటర్ అయితే రాలేవు. ఎండ అయితే చాలా పడుతుంది. సో వాళ్ళు కొంచెం ఫ్రెషప్ అవుదామని వాటర్ కోసం చూశారు, కానీ అది ఎంత ప్రయత్నించినా అందులో నుంచి వాటర్ అయితే రాలేదు. ఇక లాభం లేదని వాళ్ళు దాన్ని వదిలేసి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆలయంకు ముందుగా ఒక వాటర్ ట్యాంక్ అయితే కట్టారు. అందులో వాటర్ ఉన్నాయేమో అని పిల్లలు అక్కడికి వెళ్ళి చూశారు, కానీ అందులో ఒక చుక్క కూడా నీరు లేదు. అక్కడ వెళ్ళి కూడా వాళ్ళు వాటర్ వస్తాయని ఎంత ట్రై చేసినా కూడా అందులో నుంచి కూడా వాటర్ లేకపోయేసరికి ఇక లాభం లేదు అనుకొని దీన్ని కూడా వదిలేసి వాళ్ళు గుట్టపైకి ఎక్కడానికి అయితే రెడీ అయ్యారు. మీరు చూస్తున్న ఈ వ్యూ అంతా ఆలయం ముందు భాగము. మనము ఆలయంకు దగ్గరలో ఎదురుగా ఉన్నాము, కానీ మనకు ఇక్కడ నుంచి చూస్తే ఆలయం అనేది కనిపించదు. మనము వచ్చిన రోడ్ అనేది ఇది. ఇక్కడ నుంచి అయితే మనము వచ్చాము. ఈ రోడ్ అనేది పైన ఆలయం దాకా ఉంటుంది. పెద్ద వెహికల్స్లో వచ్చిన వాళ్ళు ఈ రోడ్ నుంచి ఆలయం వద్దకు వెళ్తారు, కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇలా ఈ రోడ్ నుంచి వెళ్తే లాంగ్ తిరుగుడు ఎక్కువ అవుతుందని ఇక్కడ ఇంకొక రైట్ సైడ్ ఒక చిన్న రోడ్ ఉంటుంది. ఈ రోడ్ నుంచి అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. నడుచుకుంటూ వెళ్ళాలంటే పిల్లలు వెళ్తున్న ఈ రోడ్ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు, కానీ ఈ రోడ్ అంతా సేఫ్ గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మెట్లు అనేటివి ఉండవు. ఒక పునాది లాంటి కట్టింది ఉంది కదా, అక్కడ ఒక బండ మీద బండ పెట్టి సో దానిపై నుంచి అయితే వెళ్తారు. అక్కడ కొంచెం స్లిప్ అయినా కానీ కింద మాత్రం పడుడే. అలాగే ఇక్కడ నుంచి పైకి వెళ్ళే కంటే ముందే రైట్ సైడ్ లో చూసుకుంటే మైసమ్మ తల్లి ఉంటుంది. ఇక్కడ భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని పైకి అయితే వెళ్తారు. మీకు కూడా చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుందో అనేది. చూడండి, మైసమ్మ తల్లి. ఇప్పుడు మనము పైన మల్లన్న స్వామి ఆలయం వద్దకైతే వెళ్దాము.
ఫైనల్ గా మనము శ్రీ తుంతురాల మల్లన్న గుట్ట ఆలయానికి అయితే వచ్చేసాము. ఈ ఆలయము లోపల చూసే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి చేసిన రోడ్ని చూద్దాము ఎలా ఉందో. అలాగే ఈ మల్లన్న స్వామి దేవాలయం వెనుక సైడు ఎల్లమ్మ పుట్ట అనేది ఉంటుంది. ఆ పుట్టని కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ పుట్టని ఎల్లమ్మ తల్లి పుట్ట అని అంటారు. ఈ పుట్ట మల్లన్న స్వామి దేవాలయము వెనుక భాగంలో ఉంటుంది. మనము ప్రదక్షిణలు చేసేటప్పుడు వెనుక నుంచి వచ్చేటప్పుడు అయితే మనకు ఈ ఎల్లమ్మ తల్లి పుట్ట అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా దర్శించుకొని ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ పుట్ట దగ్గర ఏవో రంధ్రాల్లాగా అయినాయి, అవి ఏంటిదో అర్థం కావట్లేదు. అలాగే ఈ పుట్ట లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఒక గుహలాగా ఉంటుంది, కానీ అది గుహ మాత్రం కాదు. ఒకసారి మీకు అది ఎలా ఉంటుందో చూపిస్తాను. నేనైతే లోపలికి వెళ్ళి చూసాను, అది గుహలాగా లేదు. పైన చూస్తే మనకు వెలుతురైతే కనిపిస్తుంది. అక్కడ నుంచి దారి ఉంటుంది, కానీ మనము అక్కడ నుంచి వెళ్ళలేము. ఎందుకంటే బండలు బాగా దగ్గరగా ఉండడం వల్ల మనము అలా బయటకి అయితే చేరుకోలేము. అలాగే ఇక్కడ పుట్టకు దగ్గరలోనే ఒక బండ పైన కూర్చోడానికి వీలుగా ఉండే ఒక చైర్ లాంటిది అయితే ఉంటుంది. ఇక్కడ మన పిల్లలు అయితే దానిపైన కూర్చొని ఫోటోలు అయితే దిగుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు. సో ఇది చూడడానికి సేమ్ కుర్చీలాగా ఉంటుంది చూడండి. సో దీనిపైన కూర్చొని అయితే ఫోటోలు దిగుతున్నారు. పుట్టకు పక్క పొంటే ఉంటుంది. అలాగే నేనైతే లోపలికి వెళ్ళాలని ట్రై చేశాను. ఇది గుహ లాంటిది ఉంది కదా, ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చా, అక్కడ బయటకి మనము వెళ్ళిపోవచ్చా అని ట్రై చేసి చూశాను. కానీ బయటకి వెళ్ళడానికి వీలు లేకుండా అయితే బండలు బాగా దగ్గరగా అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ట్రై చేస్తే వెళ్ళగలుగుతారు. అలాగే అలా దాని పక్క పొంటే ఇంకో గుహ లాంటిది ఉంది. అది పైదాకా అయితే వెళ్తూ కనిపిస్తుంది. చాలా చల్లగా ఉంది. పోవచ్చు ట్రై చేస్తే, లోపలికి వెళ్ళి అటు బయటకి అయితే వెళ్ళొచ్చు. కానీ ఇందులో గబ్బిలాలు మాత్రము చాలా గబ్బిలాలు ఉన్నాయి. నేను ఒక 2 అడుగులు లోపలికి వేయగానే ఒక 2 గబ్బిలాలు అయితే నా పైకి దాడి చేయడం జరిగింది. నా మొబైల్ పైన దాడి చేయగానే నేనైతే వెనక్కి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనమైతే ముందుకు వెళ్దాము. ఇప్పుడు మనము ఈ ఎల్లమ్మ పుట్టను దర్శించుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఈ ఎల్లమ్మ తల్లి పుట్టని దర్శించుకున్న తర్వాత మనము ఏదైతే రోడ్ నుంచి వచ్చామో ఆ రోడ్ నుంచి ప్రదక్షిణలు చేసే ముందు ఈ పుట్ట పక్కకే 2 పెద్ద బండల మధ్య ఒక దారి ఉంటుంది. ఇదే మీకు కనిపిస్తున్న ఆ దారి. ఈ దారి నుంచి కూడా మనకు వెళ్ళొచ్చు. ఇందులో లోపల నుంచి మనము వెళ్తే ఒక గుహలోకి వెళ్ళినట్టుగా ఫీలింగ్ అనేది ఉంటుంది. అలా కాకుండా దాని పక్క పొంటే ఒక ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ నుంచి కూడా ఈ బండ పక్క పొంటి కనిపిస్తున్న రోడ్డు మనం వచ్చింది ప్రదర్శన చేసే రోడ్డు. అలాగే ఈ వెనుక సైడ్ ఇలా ఒక 4 బండలు, ఒక బండ పైన ఒక బండ ఉంటుంది. ఈ బండ చూడడానికి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్ గా ఇక్కడ వచ్చి చూస్తే మాత్రము ఒక లింగం షేప్ లో అయితే ఉంటుంది. నేనైతే ఈ బండలు బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాను. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా ముందు, ఈ చెట్ల దగ్గరికి వెళ్ళి ముందు నుంచి చూస్తే మాత్రం రియల్ గా ఒక
శివలింగం లాంటిది అయితే రూపం కనిపిస్తుంది. స్వామి ఆలయంలో విగ్రహం ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఈ డోర్ కి అయితే లాకేసి ఉంది. మనము డోర్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. అందుకే నేను ఈ మధ్యలో నుంచి అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ స్వామి దొంతురాల మల్లన్న స్వామి. చూడండి విగ్రహం ఎలా ఉందో. కురుట్లపేటలో ఉన్న శ్రీ దొంతురాల మల్లన్న స్వామి గుట్ట ఆలయం ఇది. ఈ ఆలయం లోపల ఉన్న స్వామి విగ్రహం కదా శ్రీ దొంతురాల మల్లన్న గుట్ట ఆలయము. ఈ ప్లేస్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కురుట్లపేట గ్రామంలో ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. కురుట్లపేటలో ఉన్న ఈ మల్లన్న గుట్ట ఆలయం అనే వీడియో యూట్యూబ్ లో కానీ ఇతర సోషల్ మీడియాలో గాను ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేదు, ఎవరు కూడా పెట్టలేదు. సో మేమే ఫస్ట్ టైం ఈ వీడియోని షూట్ చేసాము. చాలా కష్టపడ్డాము. ఇందులో ఏమైనా తప్పులుగా అనిపిస్తే క్షమించండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. Thank you all of you. Bye. Like and support చేసుకోండి.
just perfect story.